బ్రేకింగ్ న్యూస్. ఆస్ట్రేలియా కాల్పుల కేసు కొత్త మలుపు తిరిగింది. దాడి చేయడానికి నెల రోజుల ముందే సాజిద్, నవీద్ ఆంక్రలు మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం నవంబర్ 1న ఫిలిప్పీన్స్ కు వెళ్లారు. భారత పాస్పోర్ట్ పై అటు సాజిద్ వెళ్లగా ఆస్ట్రేలియా పాస్పోర్ట్ పై నవీద్ వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇక ట్రైనింగ్ తీసుకుని నవంబర్ 28న తిరుగు ప్రయాణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా సాజిద్ హైదరాబాద్ లో పాస్పోర్ట్ పొందినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అయితే హైదరాబాద్ నుంచే ఫిలిప్పీన్స్, పాక్ వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఇక 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు సాజిద్ అక్రమ్. అంతేకాదు ఆస్ట్రేలియాలో రెసిడెంట్ రిటర్న్ వీసా కూడా పొందాడు. ఇస్లామిక్ స్టేట్ డైరెక్షన్ లోనే తండ్రి కొడుకులు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అదేవిధంగా నవీద్ అక్రమ్ కారులో ఐసిస్ జెండాలు దొరికాయంటున్నారు దర్యాప్తు అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం ఆస్ట్రేలియాలో కాల్పులు అత్యంత ఘోరంగా జరగటం, కానీ దానిలో అనేక మంది మరణించడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది అనుకోవచ్చా? ఇప్పటికే తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు? ఏం వీసాలపైన వాళ్ళు అక్కడికి వెళ్లారు? అందులో భాగంగా ఏదైతే వీళ్ళిద్దరూ ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. మనకి సమాచారం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఇదంతా ఇప్పటి వరకు కూడా ఆస్ట్రేలియా కాల్పుల కేసు లింక్ అంతా కూడా పాకిస్తాన్లే ఉందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక దిగ్భ్రాంతి ఘటన ఇది. ఎందుకంటే యూదులపైన విచక్షణ రహితంగా ఆస్ట్రేలియా బాండీ బీచ్లో తండ్రి కొడుకులు ఇద్దరు చెరో చేతులు తుపాకీ పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిలో కాల్పులు జరిపారు. 16 మంది అక్కడికక్కడే మరణించారు. 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన పరిస్థితి. సో మొత్తం ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున అంటే ఇంటర్నేషనల్గా కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఇవాళనే బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు. అయినా కూడా ఇప్పటికీ ఆస్ట్రేలియా బాండీ బీచ్లో సెక్యూరిటీ పరంగా లోపాలని చెప్పి కూడా తీవ్రమైన విమర్శలు ఆస్ట్రేలియా పైన వచ్చాయి. కానీ మొత్తం ఎంటైర్ లింక్ హైదరాబాదు నగరంలోని టోలీ చౌక్కి ఈ లింక్ ఇప్పుడు ప్రస్తుతం ఉంది. ఎందుకంటే తను కాల్పులు జరిపిన వ్యవహారంలో తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో సాజిద్ అక్రమ్ 1998లో హైదరాబాద్ నుంచే తను స్టూడెంట్ వీసా మీద పాస్పోర్ట్ తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్ళిన పరిస్థితి. కొడుకు నవీద్ అక్రమ్ అక్కడే పుట్టాడు కనుక ఆస్ట్రేలియా పాస్పోర్టు తన సొంత పాస్పోర్టు కొడుకు పైన ఉంది. కానీ వీళ్ళిద్దరూ యూదుల పండుగ జరుపుకునే రోజున విచక్షణ రహితమైన కాల్పులు జరిపారు. ఇప్పటికీ హైదరాబాద్లో సాజిద్ అక్రమ్ అంటే ఆస్తుల పంపకానికి సంబంధించి ఇండియాకి ఒక 3 సార్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పూర్తి వివరాలు సేకరించాడు. సాజిద్ అక్రమ్ సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఇండియన్ ఎంబసీ ద్వారా కేంద్ర హోంశాఖ ఏదైతే మంత్రిత్వ శాఖ ఇక్కడ హైదరాబాదులోని సీఎంఓని, తెలంగాణ సీఎంఓని అలాగే హోంశాఖని కూడా అలర్ట్ చేసింది. శివధర్ రెడ్డి దీనిపైన అలర్ట్ అయ్యారు. టోలీ చౌక్లేని ఎక్కడైతే ఆయన నివాసం ఉంటుండో ఆ ప్రాంతానికి ఇప్పటికే ఇంటెలిజెన్స్ కానీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు చేరుకున్నారని చెప్పచ్చు. అక్కడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు మారిన విధానం, టెర్రరిస్టులుగా మారి ఎందుకు కాల్పులు జరిపారన్న అంశాన్ని కూడా ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సాజిద్ తల్లికి ప్రస్తుతం 80 ఏళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆస్ట్రేలియాలో రెసిడెంట్ రిటర్న్ వీసా పొందిన సాజిద్ ఫిలిప్పీన్స్లోని మిండానోవా ద్వీపానికి వెళ్లారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ డైరెక్షన్లోనే, ఐసిస్ డైరెక్షన్లోనే ఈ కాల్పులు జరిపినట్టుగా ఇప్పటికీ ప్రాథమిక దర్యాప్తులో అక్కడ ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. నవీద్ కారులో కూడా ఐసిస్ జెండాలు ఉన్నట్టుగా వీళ్ళు గుర్తించిన పరిస్థితి. దాడి చేయడానికి నెల రోజుల ముందు మిలిటరీ స్టైల్ ట్రైనింగ్ తీసుకున్న సాజిద్, నవీన్లు వాళ్ళు ఖచ్చితంగా యూదులపైన కాల్పులు జరపాలనే ఒక మోటోతోనే వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే టెర్రరిస్ట్ భావాలు మరి వాళ్ళకి ఎందుకు వచ్చాయి,
వాళ్ళను మోటివేట్ చేసిన వ్యక్తులు ఎవరు? ఎందుకంటే హైదరాబాదు నుంచి వాళ్ళు ఫిలిప్పీన్స్ నుంచి ఆస్ట్రేలియా ఈ రకంగా వాళ్ళు తిరగడం కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే డోనా సాండవల్ ఫిలిప్పీన్స్ సంబంధించిన ఇమిగ్రేషన్ అధికారి కూడా మొత్తం వ్యవహారాన్ని కూడా ధృవీకరించింది. ఎందుకంటే వాళ్ళు ఫిలిప్పీన్స్కి వచ్చిన టైము ఆ వ్యవహారాలన్నింటినీ కూడా ఇప్పటికీ ఆస్ట్రేలియాకి అందించింది. అలాగే వివరాలన్నింటినీ కూడా కేంద్ర హోంశాఖ సేకరించిన పరిస్థితి. వీళ్ళు నవంబర్ 28న ఫిలిప్పీన్స్ నుంచి దావో మీదుగా ప్రయాణం చేసినట్టుగా గుర్తించారు, మనీలకు ప్రయాణం చేసినట్టు గుర్తించారు. సో వీళ్ళు ఇండియన్ పాస్పోర్ట్కు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళకు లభ్యమైన పాస్పోర్ట్ ఆధారంగా ఇండియన్ పాస్పోర్ట్ టోలీ చౌకది ఉంది కాబట్టి వీళ్ళు పాస్పోర్ట్ రెన్యువల్ వ్యవహారాలు కావచ్చు, ఇండియా ఎంబసీ నుంచి మరి మిగతా వ్యవహారాలు మరి ఎలా చూసుకున్నారంట కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే బాండీ బీచ్ కాల్పులు అనేది కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన భయానకమైన పరిస్థితిని సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులు వీళ్ళు మొదట సాజిద్ అక్బర్ క్రైస్తవ మహిళను వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ కుటుంబంతో ఇక్కడ సంబంధాలు తెంచుకొని హైదరాబాద్లో వీళ్ళ సోదరుడు కానీ మిగతా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నా కూడా అటు వాళ్ళ వృద్ధ తల్లి 80 ఏళ్ళకు పైగా ఆ మహిళ ఉన్నా కూడా మిగతా కుటుంబ సభ్యులు ఎవరు టోలీ చౌక్లో వీళ్ళకి సంబంధించిన లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళు ఆస్ట్రేలియాకు ప్రయాణం కానీ ఫిలిప్పీన్స్ కానీ ఎప్పుడైనా చేశారా, లేదంటే ఆస్తి విషయమై వీళ్ళ సోదరుల మధ్య కూడా వివాదం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ వ్యవహారాలన్నింటినీ కూడా ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ పూర్తిగా సేకరిస్తుంది. హైదరాబాద్లోని తెలంగాణ డీజీపీ ఆఫీస్ నుంచి కూడా కాసేపట్లో పూర్తి వివరాలు కూడా బయటకు చెప్తామని చెప్పి డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం వీళ్ళు గత 27 సంవత్సరాల్లో సాజిద్ అక్బర్ కనీసం 3 సార్లు భారత్కు వచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వీళ్ళు అంటే ఎన్ని రోజులు హైదరాబాద్లో నివాసం ఉన్నారు, హైదరాబాద్లో కూడా వీళ్ళు ఎవరైనా యువకులకి మరి ఐసీస్కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారా, ఏమైనా లింకులు ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకు కలిసి వాళ్ళు తీవ్రమైన కాల్పులకు పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మూలాలు హైదరాబాద్లో ఉండి ఉంటాయన్న అనుమానం తెలంగాణ ఇంటెలిజెన్స్ కూడా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కాల్పుల ఘటన జరిగిన తర్వాత రకరకాల దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికీ 3 రోజులైన క్రమంలో హైదరాబాద్కు లింకు రావడం అనేది కూడా బిగ్గెస్ట్ ఇష్యూగానే తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే టెర్రరిస్టులు అనేది పూర్తిగా ఉండకూడదని చెప్పి భారత ప్రభుత్వం భావిస్తుంది. ఏ స్టేట్లో కూడా ఐసిస్ మూలాలున్నా లేదంటే ఇంకా మిగతా టెర్రరిస్ట్ గ్రూపులు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేయాలనే భావనతోనే భారత ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీలో పేలుడు ఘటన తర్వాత నెక్స్ట్ జరిగిన ఇష్యూ ఆస్ట్రేలియా బాండీ బీచ్ ఇష్యూ. ఎందుకంటే 16 మందిని వాళ్ళు కనికరం చూపకుండా ఇష్టం వచ్చిన రీతిలో తుపాకులతో కాల్పులు జరిపారు. కానీ ఒకే ఒక ఆస్ట్రేలియా పౌరుడు ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొడుకుని పట్టుకున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ మొదట ఇందులో సాజిద్ అక్బరు మృతి చెందాడు. కోమాలో ఉన్న నవీద్ అక్బర్ మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. నవీద్ అక్బర్ నుంచి కూడా పూర్తి వివరాలు ప్రస్తుతం అయితే ఆస్ట్రేలియా పోలీసులు సేకరిస్తున్నారు. కానీ హైదరాబాద్కు లింక్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో వీరుంటున్న నివాసం కానీ చుట్టుపక్కల ఏరియాలు కానీ వీళ్ళకు హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఎక్కడెక్కడ తిరిగారు? ఎస్ నగేష్, మీరు చెప్తున్నట్లుగానే మిలిటరీ స్టైల్లో కూడా వీళ్ళు ఏదైతే ఇంతకు ముందే ట్రైనింగ్ తీసుకోవటం అలాగే ఇస్లామిక్ స్టేట్ల ద్వారానే ఈ కాల్పులు జరిపినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇంకా అరెస్టులు ఉండే అవకాశం ఉండొచ్చా వీళ్ళ దర్యాప్తులో భాగంగా? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్కి 3 సార్లు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఎవరెవరిని కలిశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాలు సోదరుల మధ్య ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ ఇంటర్నల్గా పోలీసులకు వచ్చే సమాచారం వేరుగా ఉంటుంది. పోలీసులు చాలా విషయాలు బయట పెట్టకుండా కూడా వాళ్ళ లింకులు మూలాలు, ఎందుకంటే టోలీ చౌక్ అనేది కూడా ఎక్కడ బాంబు పేలుడు జరిగినా ఓల్డ్ సిటీకి లింక్ ఉంటుందనేది ప్రతి ఒక్కరూ అనుమానిస్తున్న క్రమం. ఎందుకంటే చాలా పేలుళ్ళు కూడా హైదరాబాద్లో జరిగాయి. ఎందుకంటే మనం హైదరాబాద్లో జరిగిన మక్కా మస్జిద్ పేలులు చూడవచ్చు, జంట పేలుళ్ళు కానీ, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల యాంగిల్లోనే హైదరాబాద్లో పేలుళ్ళు జరిగాయి. చాలా సంవత్సరాల తర్వాత ఎటువంటి లింకు కూడా హైదరాబాద్కు లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ పోలీసులు కూడా ఖచ్చితమైన ఎఫర్ట్ పెట్టి ఐసిస్ కానీ లష్కర్ ఎ తోయిబా కానీ మిగతా ఏదైతే టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధాలున్న వ్యక్తుల్ని ఖచ్చితంగా వాళ్ళు నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఎందుకంటే ఏ పేలుడు జరిగినా దేశవ్యాప్తంగా ఎక్కడ కాల్పులు జరిగినా కూడా హైదరాబాద్కు లింక్ ఉంటుందన్న కోణం చాలామందికి అనుమానాలు రేకెస్తుంది. ఎందుకంటే హైదరాబాదు పెద్ద ప్లేసు, హైదరాబాద్లో ఇక్కడ స్థావరం ఏర్పరచుకుంటే కనుక ఎవరు గుర్తించారన్న యాంగిల్ కూడా టెర్రరిస్టులు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరు తండ్రి కొడుకులు హైదరాబాదు నివాసులై
ఉండడం వల్ల కూడా ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ పోలీసులకు ఈ కేసు సవాలేనని చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నవీద్ అక్బర్ కోలుకున్నా కూడా నవీద్ అక్బర్ ఇచ్చే సమాచారాన్ని కూడా ఖచ్చితంగా ఇక్కడి పోలీసులు సేకరించే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే తెలంగాణకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆస్ట్రేలియాకు వెళ్ళి నవీద్ అక్బర్ని కూడా స్పెషల్గా విచారించే అవకాశం కనిపిస్తుంది. అంటే కేంద్ర హోంశాఖ నుంచి ఏదైతే ఐసీసీ కానీ మిగతా టెర్రరిస్టుల గ్రూప్కు సంబంధించిన రా వ్యవహారాలు కానీ ఇంటెలిజెన్స్ అంటే మొత్తం భారతదేశ భద్రతకు సంబంధించి చాలామంది అధికారులు ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాథమిక దర్యాప్తులో నవీద్ అక్బర్ ఇక్కడ లింకులు ఏం చెప్పదలుచుకున్నాడు, ఒకవేళ వాళ్ళ దగ్గర కారులో ఐసీసీకి సంబంధించిన జెండాలు దొరికినాయి అన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో వాళ్ళ సొంత ఇంట్లో సోదాలు జరిపితే కనుక వాళ్ళు ఎవరికెవరికి లింకులు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా డైరీలో పేర్లు రాసుకున్నారా, లేదంటే వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్స్ చూస్తే కనుక వాళ్ళు పాకిస్తాన్తో ఉన్న వ్యక్తులతో మాట్లాడారా, హైదరాబాద్లో ఉన్న వ్యక్తులతో సంభాషణలు జరిపారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా దర్యాప్తులో వెలుగులోకి రావాల్సిన అంశాలనే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా అంటే ఆస్ట్రేలియా నుంచి మనీలా ఇట్లా ఫిలిప్పీన్స్ మీదుగా ఇండియా మీదుగా ఇట్లా ప్రయాణాలు జరిపారు. కాబట్టి 3-4 దేశాలలో వీళ్ళు ఏమన్నా ఆల్రెడీ మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు కూడా కొంతమంది వ్యక్తులను తయారు చేసి వాళ్ళందరూ కూడా మానవ బాంబుల్లాగా లేదంటే ఇట్లే వాళ్ళకు తుపాకులు ఇచ్చి కాల్పులు జరపడం లాంటి వ్యవహారాలు ఇంకేమన్నా భవిష్యత్తులో ఉన్నాయా అన్న వ్యవహారంలో కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక తండ్రి కొడుకులు సాజిద్ నవీద్ అక్బర్లే కాక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఒక భారతదేశంలోనే కాక ఫిలిప్పీన్స్ కానీ మనీలో కానీ ఆస్ట్రేలియాలో కానీ వీళ్ళకున్న లింక్ ఉన్న వ్యక్తులు, వీళ్ళు ఎక్కడైతే బిజినెస్ చేసినా వీళ్ళు జాబ్లో ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన లింక్ ఉన్న వ్యక్తులు. ఎందుకంటే ఇప్పటికే టెర్రరిజం అనేది ప్రపంచ దేశాలను కూడా గడగడలాడిస్తున్న అంశం. ఏదో చోట బాంబు పేలుళ్లు జరగడం, ఏదో చోట కూడా వాళ్ళు తుపాకులు పట్టుకొని కాల్పులు జరపడం కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం. ఎందుకంటే అమెరికా కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉందని చెప్పచ్చు. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రధానితో కూడా భారతదేశ ప్రధాని కానీ మిగతా దేశాల ప్రెసిడెంట్లు ప్రధానులు కానీ ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు. ఎందుకంటే ఆ దేశాలలో వీళ్ళ మూలాలు ఉన్నా కూడా వాళ్ళ మూలాలన్నీ పూర్తిగా నరికివేసే పనిలోనే ప్రపంచ దేశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా ఈ వ్యవహారంలో హైదరాబాదు టోలీ చౌకే కాదు మిగతా ఎక్కడెక్కడ లింకులు ఉన్న కోణంలో మాత్రం దర్యాప్తు జరిపే అవకాశం కనిపిస్తుంది. భారత హోంమంత్రిత్వ శాఖ కూడా ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని తదుపరి దర్యాప్తులో భాగంగా నవీద్ అక్బర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వివరాలు సేకరించే పనిలో ఉంటారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ నకేష్. మనం చూస్తున్నాం ఆస్ట్రేలియాలో ఏదైతే కాల్పుల కేసు ఉందో అది కొత్త మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. దాడి చేయడానికి నెల రోజుల ముందే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం నవంబర్ 1న ఫిలిప్పీన్స్ కు వెళ్లారు. భారత పాస్పోర్ట్ పై సాజిద్ వెళ్లగా ఆస్ట్రేలియా పాస్పోర్ట్ పై నవీద్ వెళ్లినట్లుగా కూడా నిర్ధారించుకుంటున్నారు అధికారులు. ఇక ట్రైనింగ్ తీసుకుని నవంబర్ 28న తిరుగు ప్రయాణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా సాజిద్ హైదరాబాద్ లో పాస్పోర్ట్ పొందినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఇక హైదరాబాద్ లో ఉన్న లింకులపైన కూడా ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు కూడా దీనికి సంబంధించిన దర్యాప్తుని ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. విచారణలో భాగంగా మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ లో ఎటువంటి లింకులు ఉన్నాయి వీళ్ళకి, హైదరాబాద్ లో ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా విచారణలో భాగంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక అందులో భాగంగా విచారణ జరిపించిన తర్వాత ఇంకొన్ని అరెస్టులు ఉండే అవకాశం కూడా ఉంది. అయితే 1998లోనే స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్ళినట్టు తెలుస్తుంది షాజిద్ అక్రమ్. ఇక ఇస్లామిక్ స్టేట్ డైరెక్షన్స్ లోనే ఈ తండ్రి కొడుకులు కూడా కాల్పులు జరిపినట్లు గుర్తించారు అధికారులు. అదేవిధంగా నవీద్ అక్రమ్ కారులో ఐసిస్ జెండాలు కూడా దొరికాయంటున్నారు దర్యాప్తు అధికారులు. ఇక ఈ క్రమంలో చూసుకుంటే అక్కడ ఆస్ట్రేలియాలో వాళ్ళ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన తర్వాత అక్కడ ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయా, దాని ఆధారంగా కూడా దర్యాప్తు అనేది ముమ్మరం చేస్తారా, ఇక అందులో భాగంగా అక్కడున్న వారిని ఎవరినైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా మనకు తెలియాల్సింది. ఇప్పటికే ఒకరు మృతి చెందారు, మరొకరు ఐసీయూలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కోమాలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తనను కూడా విచారిస్తే ఏ విధంగా లింకులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వీళ్ళకి తదితర సామాగ్రి అందుతుంది, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, ఎక్కడి నుంచి వీళ్ళకి సపోర్ట్ అనేది దొరుకుతుందనే అంశాల గురించి కూడా దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. అందులో భాగంగా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అధికారులు.
భారత్ పాస్పోర్ట్ పై ఫిలిప్పీన్స్ కు వెళ్లినట్లు తెలుస్తుంది సాక్షిత్. దాని తర్వాత ఆస్ట్రేలియా పాస్పోర్ట్ పై వెళ్లిన నవీద్ అక్రమ్ అక్కడ కాల్పులు జరపడం, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం ఆ కాల్పుల్లో మనం చూస్తున్నాం. ముఖ్యంగా యూదుల్ని టార్గెట్ చేసుకుంటూ కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరగడం, అందులో 16 మంది చనిపోవడం కూడా మనందరికి తెలిసిన విషయమే. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ కాల్పుల విచారణలో భాగంగా కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. దాడి చేయడానికి నెల రోజుల ముందు నుంచే వీళ్ళిద్దరూ కూడా మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇందుకోసం నంబర్ 1న ఫిలిప్పీన్స్ కు కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. అక్కడ ఈ విధమైన ట్రైనింగ్ తీసుకున్నట్లుగా కూడా అధికారులు తమ విచారణలో భాగంగా వెల్లడిస్తున్నారు. ఇక భారత పాస్పోర్ట్ పైనే అటు సాక్షిత్ అక్కడికి వెళ్ళగా ఆస్ట్రేలియా పాస్పోర్ట్ పై నవీద్ వెళ్ళినట్లుగా కూడా నిర్ధారించుకున్నారు అధికారులు. ట్రైనింగ్ తీసుకుని నవంబర్ 28న తిరుగు ప్రయాణమయ్యారు వాళ్ళు. ఇక అదే విధంగా సాక్షిత్ హైదరాబాద్ లో పాస్పోర్ట్ పొందినట్లు దర్యాప్తు అధికారులు కూడా నిర్ధారించడం జరిగింది. ఇక ఆ రోజు జరిగిన దాడుల్లో భాగంగా ఆ రోజు ఈ తండ్రి కొడుకులు జరిపిన కాల్పుల్లో భాగంగా 16 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళల్లో ఒక ఆస్ట్రేలియన్ కి సంబంధించిన వ్యక్తి చాకచక్యంగా అతన్ని ఏ విధంగా అయితే సాజిద్ ని మనం బాక్స్ లో చూస్తున్నాం, వెనక నుంచి వెళ్లి పట్టుకుని ఆ కాల్పులను ఏ విధంగా అయితే నిలువరించారో దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే ఈ కాల్పుల్ని కూడా ఆపేసే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా అయితే ఒకరు మృతి చెందగా మరొకరు హాస్పిటల్ అడ్మిట్ అవటం, ఇప్పటి వరకు ఆయన కోమాలో ఉండడం కూడా మనకి తెలుస్తుంది. ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పులు మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించిన వీసాతో, ఇక్కడ అంటే భారత వీసాతో కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లు మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మాజీ పోలీస్ ఆఫీసర్ మనతో ఉన్నారు, రెడ్డన్న గారు. ఆయన మాట్లాడుతున్నారు. రెడ్డన్న గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే ఇక్కడ పాస్పోర్ట్ తో అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అండ్ మిలిటరీ స్టైల్లో కూడా వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఇక్కడ ఏ విధంగా దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉందనుకోవచ్చు పోలీసులు? హైదరాబాద్ లో ప్రధానంగా వాళ్లకున్న లింకుల్ని బట్టి ఏ విధంగా దర్యాప్తు ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు? ఇక్కడ మనం ఏమైనా కూడా ఈ ఇంటర్పోల్ ని అలర్ట్ చేస్తారండి ఆస్ట్రేలియన్ పోలీసు. ఇంటర్పోల్ ని అలర్ట్ చేస్తే ఇంటర్పోల్ వాళ్ళు అగైన్ దే విల్ కాంటాక్ట్ అస్. లేదు అంటే డైరెక్ట్ గా అక్కడ ఉన్న క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే విల్ డైరెక్ట్లీ సిబిఐ కానీ లేకపోతే ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి మనకి ఫోన్ చేసి వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తారు. లేకపోతే త్రూ ఇంటర్పోల్ అన్నా మనకి డీటెయిల్స్ పంపించి ఇక్కడ సిఐడిలో నోడల్ ఆఫీసర్ ఉంటారండి. సిఐడిలో ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ మొత్తం రికార్డ్ ని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కి పంపిస్తారు. అక్కడ ఛార్జ్ షీట్ వేస్తారు. ఇక్కడ ఇంకా ఏమైనా మిగిలిన ముద్దాయిలు గట్రా ఎవరైనా ఉంటే వాళ్ళ విషయాలు కూడా చూసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే ఎట్లా, మన దేశ చట్టాలు వేరే, ఆస్ట్రేలియన్ చట్టాలు వేరే. కాబట్టి అది ఏ విధంగా వాళ్ళని క్రైమ్ లోకి ఇన్వాల్వ్ చేయాలా, లేకపోతే ఎట్లా, వాళ్ళు ఏమైనా రియల్ గా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని డిపోర్ట్ చేయాలా. ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, వాళ్ళు ఏమైనా మైగ్రెంట్ అయిపోయి అక్కడే పర్మనెంట్ తీసుకున్నారా వాళ్ళు, అవన్నీ చూస్తారు. చూసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మామూలుగా నేను సిఐడిలో పనిచేసినప్పుడు కూడా మనకి సిబిఐ నుంచి మనం ఇంటర్పోల్ నుంచి ఇక్కడ సిఐడికి అలర్ట్ చేసేవాళ్ళు. యుఎస్ కేసెస్ కూడా 1 or 2 కేసెస్ లో నేను అప్పుడు దాదాపు 20 ఏళ్ల క్రితం ఇన్వెస్టిగేట్ చేశాము. అదే విధంగా చేస్తారండి. అంటే రెడ్డన్న గారు, ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ లో కూడా వీళ్ళకి లింకులు ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది, ప్రధానంగా టోలీ చౌక్ దగ్గర. ఒకవేళ ఇక్కడ వ్యక్తులతో వీళ్ళకి సంబంధాలు ఉంటే వాళ్ళపైన ఎటువంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది? వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఏ విధంగా విచారించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు వీళ్ళు నిజంగానే ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఇన్వెస్టిగేషన్ లో తేలితే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. వీళ్ళు ఆస్ట్రేలియాకి పోయి అక్కడ ఏదైనా చేసి, లేదా ఇక్కడ నుంచి ఏదైనా వాళ్ళు కావలసిన సరఫరా సరంజామనో లేకపోతే ఇంకోటో ప్లానింగో ఇచ్చి ఉంటే డెఫినెట్ గా అరెస్ట్ చేసే వ్యవహారం ఉంటుంది. వాళ్ళు అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఊరికే మాటలు అది చేశారంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. దాని మొత్తం ఏమేముందో మొత్తం ఇంగ్రీడియంట్స్ తీసుకొని అది ఇంటర్నేషనల్ లా ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే మొన్న మనం ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ చూసాం, ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పులు చూస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించి ఇటు భారత వీసాతోనే ఆయన అక్కడికి వెళ్ళినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. ఇక ఈ ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి నిఘా కొనసాగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు?
ఇప్పుడు మనం ఇంతవరకు మనం చూసాం, బాంబే పేలుళ్ళు జరిగినాయి, కలకత్తాలో జరిగినాయి, బెంగళూరులో జరిగినాయి, గుల్బర్గాలో జరిగినాయి, మరి నాగ్పూర్ లో జరిగినాయి, దర్గాలో జరిగినాయి. అన్నిటికీ ఎక్కడైనా మూలాలు తిరిగి తిరిగి హైదరాబాద్ వైపు చూసేవి. వేళ్ళన్నీ హైదరాబాద్ వైపు చూసేది. ముద్దాయిలు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడే ప్లాన్ చేసేవాళ్ళు. విజయనగరంలో బాంబులు పెట్టి ఇచ్చేసినా కూడా హైదరాబాద్ లో మూలాలు ఉన్నాయి. బాంబేలో జరిగినా కూడా మూలాలు హైదరాబాద్ లోనే ఉండేవి. ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా ఆస్ట్రేలియాలో జరిగినటువంటి కాల్పుల్లో మూలాలు వచ్చి మళ్ళీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. జనరల్ గా నిన్న మొన్న ఏమన్నారంటే పాకిస్తానీయులు, పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు అనేటువంటి రకంగా ఉండేది. ఇప్పుడు తేటతెల్లమైపోయింది, ఆర్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్ అని. ఇది మరి ఇంకా ఫుల్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి, ఫుల్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏమిటి వీళ్ళు ఇక్కడి నుంచి కాన్స్పిరసీ చేశారా, లేక ఆ దేశంలో వీళ్ళు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఎప్పుడో హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయినట్టుంది వాళ్ళ ఫాదరు వాళ్ళు. బట్ ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇక్కడ మూలాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే డెఫినెట్ గా వీళ్ళ పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే రెడ్డన్న గారు, ప్రధానంగా ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడు సాజిద్, తన తల్లి సోదరుడు కూడా హైదరాబాద్ లోనే ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. వాళ్ళని అదుపులోకి తీసుకుంటే ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు అనుకోవచ్చండి? లేదు, ఊరికే ఇప్పుడు తల్లి అయినంత మాత్రం ఇప్పుడు మనకు నక్సలైట్ లీడర్స్ కూడా చాలా మంది తల్లులు, తండ్రులు, సోదరులు అంతా కూడా జనజీవన స్రవంతిలో ఉండి హ్యాపీగా అందరితో పాటు ఏ కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉన్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తారంటే ఎప్పుడు పోయినారు, ఎప్పుడు వచ్చినారు, ఏమిటి, మీకేమైనా డబ్బులు పంపిస్తున్నారా, మీకేమైనా ఫోన్లు చేస్తున్నారా, మీరేమైనా ఇన్వెస్టిగేషన్. సపోజ్ వీళ్ళు ఆ క్రైమ్ లోకి ఈ విధంగా చేయని ప్రోత్సాహం చేసే డాక్యుమెంట్ మంచో చెడ్డో వాళ్ళ దగ్గర దొరికితే డెఫినెట్ గా వీళ్ళని క్రైమ్ లోకి ఇంటాంగిల్ చేసి వాళ్ళని ఛార్జ్షీట్ వేస్తారు. అట్లా లేకపోతే వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఎంక్వైరీ అయితే చేస్తారు. జనరల్ గా ఇంకా ఎవరున్నారు, ఎవరు ఎప్పుడు పోయినారు, వీళ్ళకి ఏమైనా డబ్బులు పంపిస్తున్నారా, లేదు వీళ్ళేమైనా వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నారా, ఇట్లాంటివన్నీ ఎంక్వైరీ చేస్తారు. చేసి ఒకవేళ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ నిజంగా ఉంది అంటే అప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రెడ్డన్న గారు, ఎక్కడ బాంబు పేలులు జరిగినా, కాల్పులు జరిగినా కూడా అది హైదరాబాద్కే లింక్ ఉంటుంది. అంటే హైదరాబాద్ అనేది బేసికల్గా అంటే టెర్రరిస్టులకు సేఫెస్ట్ ప్లేస్ అని భావించవచ్చా? ఒకటండి, మనకి హైదరాబాద్ లో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ కి మనకి అవినాభావ సంబంధాలు ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. మొన్నటి వరకు ఇప్పుడు ప్రతిరోజు అనినిత్యం అట్లీస్ట్ 1000 మెంబర్స్ ఇండియా నుంచి పోయి వస్తుంటారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కానీ పాకిస్తాన్ నుంచి. అదే విధంగా గల్ఫ్ కంట్రీస్ కూడా ప్రతి అనునిత్యం 1000 నుంచి 2000 మంది అనునిత్యం 1000 మంది వస్తుంటారు. సో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. అందువల్ల చాలా మంది, అదే కాకుండా పాకిస్తానీలకి ఒత్తాసు పలికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విధంగా మూలాలు అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఇప్పుడు మనకి నందరాజు గౌడ్, పాపయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మర్డర్ కేసుల్లో దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు పోయి ట్రైనింగ్ తీసుకున్నారు. ఇట్లా చాలా మంది అంటే గుర్తించలేడు. ఎందుకంటే సపోజ్ మీరు ఓల్డ్ సిటీలోకి పోయి పాకిస్తాన్ వాడు ఎవరన్నా తిరుగుతుంటే మీరు గుర్తుపట్టగలరా? ఎవరు పట్టలేము. ఎందుకంటే రేస్ ఈజ్ ది సేమ్, మనలాగే ఉంటారు, మనలాగే డ్రెస్ చేసుకుంటారు. హార్బర్ అవడానికి ఇక్కడ వాళ్ళు హార్బర్ చేసుకోవడానికి వెరీ ఈజీ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు. రెడ్డన్న గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ని విడుదల చేశారు. ఏ మాస్ షూటింగ్ ఎట్ బాండీ బీచ్ సిడ్నీ అని చెప్పి సండే రోజు 14/2025 రోజున ఇద్దరు ప్రిపరేటర్స్, ఇద్దరు టెర్రరిస్టులు పబ్లిక్ పైన హనుక్కా సెలబ్రేషన్ జరుగుతున్న క్రమంలో వీళ్ళు కాల్పులు జరిపితే 15 మంది చనిపోయారని చెప్పారు. ఇందులో దాదాపుగా 40 మందికి పైగా గాయపడ్డారు. వీళ్ళిద్దరిని సాజిద్ అక్రమ్గా 50 ఏళ్ళు, అలాగే తన కొడుకు నవీద్ అక్రమ్ 24 ఏళ్ళుగా గుర్తించామని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. వీళ్ళిద్దరు కూడా ఐసిస్ ఐడియాలజీతోనే పనిచేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్లో ఆస్ట్రేలియా అథారిటీస్ ఇచ్చిన సమాచారంతో ఈ ప్రెస్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఇందులో పేర్కొన్నారు. సాజిద్ అక్రమ్ ఒరిజినల్గా హైదరాబాదు నేటివ్ ప్లేస్లో ఉన్నాడు. ఇతను డిగ్రీ చదువుకున్న తర్వాత
మైగ్రేటెడ్ అంటే ఆస్ట్రేలియాకు ఎంప్లాయ్మెంట్ వీసా మీద వెళ్ళాడు. అంటే 27 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అంటే నవంబర్ 1998లో వెళ్ళాడని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. అక్కడ పెళ్లి చేసుకున్న మ్యారీడ్ మిస్ వెన్నెరా గ్రాసో అని చెప్పి కూడా యూరోపియన్ ఒరిజిన్ ఉమెన్ అని చెప్పి ఇలా ఇందులో ఆమె పేరు కూడా పెట్టారు. వీళ్ళు ఆస్ట్రేలియాలోనే పర్మనెంట్గా సెటిల్ అయ్యారు అని చెప్పారు. ఇది నబీద్ ఒక కొడుకు, అలాగే వాళ్ళకు డాటర్ ఉందని చెప్పి కూడా ఇందులో చూపించారు. సాజిద్ అక్రమ్ క్యారీస్ ఇండియన్ పాస్పోర్ట్. ఇప్పటికి కూడా సాజిద్ అక్రమ్ ఇండియన్ పాస్పోర్ట్ని క్యారీ చేస్తున్నారని చెప్పి చెప్పుకొచ్చారు. నవీద్ అక్రమ్ అండ్ డాటర్ వీఆర్ బార్న్ అంటే వాళ్ళిద్దరూ ఆస్ట్రేలియాలో పుట్టారు కాబట్టి ఆస్ట్రేలియా సిటిజన్లుగా ఉన్నారని చెప్పి ఈ ప్రెస్ నోట్లో వివరంగా ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉండడం, అలాగే సాజిద్ అక్రమ్ అంటే అక్కడ లిమిటెడ్ కాంటాక్ట్ కానీ ఫ్యామిలీస్తో హైదరాబాద్తో సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పుకొచ్చారు. గత 27 సంవత్సరాలుగా 6 సార్లు 6 అకేషన్స్కి హైదరాబాద్ వచ్చి వెళ్ళినట్టుగా ఇందులో పేర్కొన్నారు. అంటే ఆస్ట్రేలియా పీపుల్గా ఉన్నా కూడా రెగ్యులర్గా వీళ్ళు వచ్చి పోతున్నారని చెప్పి ఇందులో చూపుకొచ్చారు. అంటే ఫాదరు చనిపోయిన సందర్భంలో కూడా వచ్చి వెళ్ళాడని చెప్పి ఇందులో చూపించుకొచ్చారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లోనే టోలీ చౌకీ ప్రాంతంలోనే వీళ్ళు ఉండడం అనేది కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే పరిగణలోకి తీసుకున్నారు. ఇక్కడ ఎక్కడైతే సాజిద్ అక్రమ్ గారి నవీద్ అక్రమ్ కానీ కాల్పులు జరిపిన విధానాన్ని కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాం అని చెప్పి కూడా ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. ఇక్కడ వీళ్ళకున్న సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. తెలంగాణ పోలీస్ హ్యాస్ నో అడ్వర్స్ రికార్డ్ అగెన్స్ట్ సాజిద్ అక్రమ్ డ్యూరింగ్ హిజ్ స్టే ఇన్ ఇండియన్ ప్రయర్ టు దిస్ డిపార్చర్ ఇన్ 98 అని చెప్పి ఇందులో చూపించుకొచ్చారు. తెలంగాణ పోలీస్ రిమైన్ కమిటెడ్ టు కోఆపరేటింగ్ విత్ సెంట్రల్ ఏజెన్సీస్ అండ్ అదర్ కౌంటర్ పార్ట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అంటే ఇక్కడకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కానీ ఆస్ట్రేలియాలో దర్యాప్తు జరుగుతున్న క్రమంలో కూడా అక్కడి పోలీసులకు కూడా క్లియర్గా సమాచారం ఇస్తామని చెప్పి ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు ఉదయమే టోలీ చౌక్లోని అస్రత్ కాలనీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే 6 సార్లు ఇండియాకు వీళ్ళు వచ్చారు కాబట్టి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో వీళ్ళు తిరిగారు, అంటే కేవలం టోలీ చౌక్లోని అస్నత్ కాలనీలోనే వీళ్ళు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు సాగే అవకాశం కనిపిస్తుంది. రెడ్డన్న గారు చెప్పండి. అదే 6 సార్లు హైదరాబాద్కు వచ్చి వెళ్ళారన్నట్టుగా తెలంగాణ పోలీసులు వాళ్ళు క్లియర్గా ఒక ప్రెస్ నోట్లో చెప్పుకొచ్చారు. చెప్పండి. సో అంటే మీకు తెలియదేముంది, మీరు ఏసీపీగా మక్కా మసీద్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షి, తర్వాత కూడా అక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా మీకు అన్ని తెలుసు. తదుపరి హైదరాబాద్లో చాలా బ్లాస్టులు జరిగాయి, చాలా లింకులు కూడా రకరకాలుగా ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు నేను ఇంత క్రితం కూడా చెప్పాను మీకు, హైదరాబాద్లో ఇండియాలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా కాల్పులు జరిగినా దీనికి హైదరాబాద్తో లింకులు ఉండేవి. ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా ఉన్నది. ఇట్లా ఆస్ట్రేలియా నుంచి ఇండియా నుంచి అదే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా పోయి అక్కడ కూడా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారంటే నిజంగా చూడాలి. డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో నోడల్ ఆఫీసర్ ద్వారా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ ప్రమేయం ఏమన్నా ఉంది అంటే డెఫినెట్ గా వీళ్ళపైన కూడా కేసులు రిజిస్టర్ చేస్తారు, వీళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారు. బహుశా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు, ఆయన అక్కడే ఉన్నాడు. వచ్చిన ప్రతిసారి ఎవరిని కలుస్తున్నారు, ఏం చేశారు, వీళ్ళు ప్రేయర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళు ఆస్ట్రేలియాకు పోకముందు ఇండియాలో ఉన్నారు కదా, పోకముందు వాళ్ళ ఇన్సిడెంట్స్ ఏమైనా కేసులు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా, ఏమైనా ముందు కేసులు ఉంటాయా, ఏమైనా అక్యూట్ అయినాయా, ఇట్లాంటివన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ వాళ్ళకి పంపిస్తారు. ఒకవేళ ఇండియాలో వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా క్రైమ్ కి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేదు ఇక్కడ ఉండే వాళ్ళతో తరచుగా మాట్లాడుకొని ఆ ఫోన్ కాల్ ఏమైనా రికార్డ్ అయి ఉంటే వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే, మీరు యూతుల్ని చంపండి అని అట్లా మెసేజ్లు ఏమైనా ఇచ్చి ఏమైనా చేసి ఉంటే డెఫినెట్ గా ఇక్కడ వాళ్ళని కూడా ఎంటాంగిల్ చేస్తారు, వీళ్ళపైన కూడా చర్య తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి క్షుణ్ణంగా, అన్ని విధాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కౌంటర్ పార్ట్, ఎందుకంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కి ఆస్ట్రేలియన్ పోలీస్ కి అదేవిధంగా ఇంటర్పోల్ కూడా అలర్ట్ చేసేసి ఉంటారు. త్రూ ఇంటర్పోలే మనకు వచ్చి ఉంటుంది మెసేజ్. కాబట్టి ఇంటర్పోల్ కి మనం కావలసినంత సమాచారాన్ని నిజంగా ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ గురించి మొత్తం పర్టికులర్స్ పంపిస్తాం. మీరు గమనించవచ్చు, హైదరాబాద్లో కానీ ఇంటర్నేషనల్ వైడ్గా ఇండియాలో కానీ ఎక్కడ పేలుడు జరిగినా కాల్పులు జరిగినా ఒక టోలీ చౌకీ, ఒక మలక్పేటు,
లేదంటే ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలు షాలిబండ కావచ్చు, మిగతా కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఎందుకు లింక్పై ఉండడం కొంత చాలా వరకు హైదరాబాద్ వాసులకు కూడా ఇబ్బందికరమే. అది ఒకటండి. ఇప్పుడు మీకు బంగ్లాదేశీయులు ఇక్కడ ఇప్పటికే దాదాపు 40-50 వేల మంది ఉన్నారనేది మనం అందరికీ తెలుసు. నేను బాంబ్ బ్లాస్ట్ అయిన 2007లోనే అప్పుడు ఎంక్వైరీ చేస్తే దాదాపు 25,000 మంది దాకా ఇప్పుడు బెంగాలీలు పేరు మీద, ఎందుకంటే బంగ్లాదేశీయులు కానీ, వెస్ట్ బెంగాల్ వాళ్ళు కానీ, కలకత్తా వాళ్ళు కానీ మాట్లాడే భాష ఒకటి. అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కానీ, హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కానీ మాట్లాడే భాష ఒకటి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎవరన్నా వచ్చి ఓల్డ్ సిటీలోనో, మలక్పేటలోనో లేదా ఎక్కడన్నా ఉంటే మనం గుర్తించలేము. ఎందుకంటే సేమ్ రేస్ ఉంటుంది, సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అదే విధంగా అన్ని కల్చరల్ గా కూడా అదే విధంగా ఉంటుంది, అదే విధంగా వేష భాష అన్ని అదే విధంగా ఉంటాయి కాబట్టి గుర్తించలేము. అదే విధంగా వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా మనం ఏమి చేయలేము, గుర్తించలేము. అదే కాకుండా ఓల్డ్ సిటీలో ఒక ఇంటికి 100 బై నంబర్లు ఉంటాయి. అదే విధంగా కొందరిని అక్యూజ్ని ఏదైనా ఇమీడియట్ గా తనిఖీ చేయాలంటే ఈ మామూలు ఇళ్లలో దూరినట్టు అట్లా దూరలేము. ఘోష ఉంటుంది, కొన్ని పద్ధతులు పాటించాలి, ఉమెన్ పోలీసులు తీసుకెళ్ళాలి, అందులో గల్లీలు ఉంటాయి, నంబర్లు కనుక్కోవడం కష్టం, ఒకదానికి 4-5 డోర్లు ఉంటాయి. అదే విధంగా ఈ కారణాల వల్ల ఒకవేళ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే కూడా వాళ్ళని గుర్తించడం చాలా కష్టం. అందుకనే మనకు వీసాలు అయిపోయిన తర్వాత కూడా ఈ సౌత్ ఆఫ్రికన్స్ కానీ, చాలా మంది ఇతర దేశస్తులు ఇక్కడ ఇంకా వీసాలు గడువు అయిపోయినా కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు. ఈ నార్కోటిక్ డ్రగ్ పెడలర్స్ అంతా కూడా చాలా మంది, అందరికి వీసాలు అయిపోయినాయి, అయినా కూడా ఇక్కడే ఉంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏమిటంటే వాళ్ళు ఇప్పుడు రెంట్కి ఇచ్చేవాళ్ళు, ఇతర దేశస్తులకు రెంట్ ఇచ్చేవాళ్ళు ఇమ్మీడియట్ గా అయ్యా ఫలానా దేశస్తుడు నా ఇంట్లో రెంట్కుంటున్నారు అని ఒక డాక్యుమెంట్ నియరెస్ట్ వాళ్ళ సొంత పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలా. అదే కాకుండా వాడెవరన్నా ఇతర దేశస్తుడు మన దగ్గరకు వస్తే వాడు పాస్పోర్ట్ డీటెయిల్స్ తీసుకొని వాడు వీసా ఉందా లేదా అనేది లోకల్ పోలీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇస్తారు, లేకపోతే ఎస్బీ వాళ్ళకి ఇచ్చి వెరిఫై చేయిస్తారు. అది జరగటంలే. 6,000 ఇచ్చేవాడు నేను 10,000 ఇస్తానంటే ఉండిపో మహారాజు లాగా అంటారు, ఇంకా షీల్డ్ చేస్తారు మా ఇంట్లో ఎవడు లేడని. సో అందువల్ల ఇతర దేశస్తులు కానీ, మిగతా వ్యక్తులు కానీ మన దగ్గర ఈజీగా షీల్డ్ అవ్వడానికి వీలవుతుంది. అదే విధంగా లూపోల్స్ అనేటి ఉన్నాయని చెప్తున్నారు మీరు. అంటే ఇంకా ఇంటెలిజెన్స్ ఇంకా పటిష్టంగా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? ఇప్పుడు మనకి ఎస్బీ బాగానే ఉంది, ఇంటెలిజెన్స్ బాగానే ఉంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బాగుంది. కాకపోతే ఇప్పుడు మనం హైదరాబాద్ కి 10 ఏళ్ల క్రితం జనాభా ఎంత, ఈ రోజు ఎంత విస్తరించింది, ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విస్తరించాలి. ఇప్పుడున్న డిపార్ట్మెంట్లకి అన్ని శాఖలు, ఇంటెలిజెన్స్ కానివ్వండి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, కౌంటర్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లు దీన్ని 3 times పెంచితే వీ కెన్ క్యాటర్, లేకపోతే కష్టం అండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కే దిక్కులో ఒక్కోసారి పోలీస్ స్టేషన్ లో ఎవరు ఉండరు, ఆ పరిస్థితి. జనాభా ఇప్పుడు ముందెప్పుడో 60 లక్షలు ఉన్న జనాభా 50 లక్షలు ఉన్నప్పుడు జనాభాకి ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఇప్పుడు 1,70,00,000 అయిపోయింది చుట్టూరా. ఇప్పుడు నిన్న కలిపిన ప్రకారం అయితే ఎంతో ఎక్కువ జనాభా అయింది. పోలీసుల సంఖ్య ఆ విధంగా పెంచాలి, కొన్ని సౌకర్యాలు కూడా కల్పించాలి ఇమ్మీడియట్ గా. అవన్నీ చేయగలిగితే కొంచెం లా అండ్ ఆర్డర్ పైన కంట్రోల్ ఉంటుంది. ఆయన ఇటువంటి ఇన్వెస్టిగేషన్ లో త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా వీలవుతుంది. ఓకే. సో అంటే ఇప్పటికీ మామూలుగా ఆస్ట్రేలియాలో జరిగిన ఇష్యూని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. 15 మంది చేరిపోయారు, 40 మంది గాయపడ్డారు. మామూలుగా మీరు టెర్రరిస్టులు విచారించినప్పుడు అంటే యాక్చువల్గా వాళ్ళ మోటో ఏంటి? అంటే ఒక ఇండియా పాకిస్తాన్కు సంబంధించిన వైరమా, లేదంటే వాళ్ళు ఇప్పుడు అంత సెటిల్ అయినా కూడా, ఇప్పుడు ఇద్దరు సాజిద్ నవీదులు కూడా ఆస్ట్రేలియాలో వెల్ సెటిల్డ్, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ కూడా అస్నత్ కాలనీలో కూడా పెద్ద బిల్డింగ్ ఉంది, లావిష్ లైఫ్ ఉంది. ఎందుకని వీళ్ళు కాల్పులు జరపాల్సిన అవసరం ఏర్పడుతుంది? అంటే వీళ్ళే కాదు, ఎవరైనా సరే వీళ్ళ మైండ్ సెట్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే ఈ ISIS ఉగ్రవాద సమస్యలు ఉన్నారో వాళ్ళు నీ బ్రెయిన్ ని ట్యూన్ చేస్తారు. మన దగ్గర ఇక్కడ స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు, మనం గుర్తించలేకపోతున్నాం. కానీ కనీసం నా లెక్కలో 1000 మందో పైగానే స్లీపర్ సెల్స్ ఉంటారేమో ఇప్పటికీ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ కాకుండా ఉండొచ్చు,
యాక్టివ్ కాకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఓకే. వీళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు ఉద్యోగాల పేరు మీద, ఇంకో దాని పేరు మీద చేసి వాళ్ళని ఆ విధంగా మోటివేట్ చేస్తారు. మీరు ఈ విధంగా చేస్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది, ఈ విధంగా ల్యూర్ చేస్తారు. మీరు ఈ మతం పేరు మీద వేల మందిని చంపితే స్వర్గానికి డైరెక్ట్ గా నడుచుకుంటా పోతారు, అక్కడ రంభా ఊర్వశి లాంటి వాళ్ళు మిమ్మల్ని స్వాగతాలు పలుకుతారు అనేది ఆ విధంగా వాళ్ళను బ్రెయిన్ ని వాష్ చేసి వాళ్ళ మోళ్లలోకి తిప్పుకుంటారు. అందుకే ఈ ISIS ఉగ్రవాదుల్ని చేరే వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ పిల్లలు ఆ విధంగా మోటివేట్ చేసి వాళ్ళను ఆ విధంగా ఉగ్రవాదానికి ప్రేరేపిస్తారు. మనం చేసింది తప్పు కాదు, ఎస్ వీఆర్ రైట్, వీఆర్ డూయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్ అనే నో, లేకపోతే మన జాతిని మనం కాపాడుకోవాలా అనుకుంటే ఈ విధంగా చేయాలనో ఆ విధంగా మోటివేట్ చేసి వాళ్ళని క్రైమ్ చేసేటట్టు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. అందువల్ల వాళ్ళు దాన్ని తప్పుగా భావించారు, వేరే ఆలోచనలు ఉండవు. బహుశా యూదుల్ని చంపితే మీరు డైరెక్ట్ గా పోతారు స్వర్గానికి అని చెప్పుంటారు, మోటివేట్ చేసింటారు. ఈ ISIS ఏ ఉగ్రవాద సంస్థ అయినా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ బ్రెయిన్ ని వాష్ చేసి వాళ్ళకి కావలసిన రీతిలో మోల్డ్ చేసుకుంటారు. సో అందువల్ల వాళ్ళు దే ఆర్ ప్రిపేర్డ్ టు డై. చచ్చిపోతే కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోతారు, మధ్యలో ఎక్కడ ఏముండవు, ఎక్కడ ఎవరు స్టాప్ చేయరు, ఈ విల్ గో డైరెక్ట్లీ టు ది హెవెన్ అని చెప్పి ఒక విధమైనటువంటి మానసికమైనటువంటి ఇదిని స్టేజ్ లోకి తీసుకెళ్తారు వాడిని. అందువల్ల వాళ్ళు చేసేది తప్పు అనిపించదు. మళ్ళా ఆ విధంగా చేసి వాళ్ళను ఈ ఉగ్రవాదానికి ప్రేరేపిస్తారు. కానీ ఇప్పటికీ టెర్రరిజం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలకి, హైదరాబాద్కి కూడా ఒక రకమైన భయానక పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సాజీదు ఇష్యూతోని కూడా హైదరాబాద్లో చాలామంది భయానికి గురే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తిరిగారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎవరన్నా స్లీపర్ సెల్స్గా తయారు చేశారా, ఒకవేళ అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హైదరాబాద్లో ఇంకేమైనా చేయడానికి చూస్తారా అన్న కోణంలో ఉంటుంది. కానీ పోలీసులు అయితే ఎఫర్ట్స్ పెట్టి ఖచ్చితంగా నిఘా ఉంటుందని మనం భావించవచ్చా? డెఫినెట్ గా భావిస్తాం. ఎందుకంటే మన దగ్గర మనకు సమాచారం వాళ్ళు అందంగానే దాని గురించి పుట్టు పూర్వోత్తరాలు, వీళ్ళకి ఎవరితో లింకులు ఉన్నాయి, ఎవరితో కలిశారు, ఎవరెవరితో ఉన్నారు, ఏ ఫంక్షన్ మీద వచ్చారు, ఆ ఫంక్షన్ వీడియోలు ఏమిటి, మంచి చెడ్డ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు, SB వాళ్ళు ఎంక్వైరీ చేసి అసలు మొత్తం ఏం జరిగింది అనేది కూపీ లాగుతారు. దాని ప్రకారం నోటు కూడా ప్రిపేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి కూడా పంపిస్తారు కౌంటర్ పార్ట్కి. ఓకే. అంటే గతంలో ICCకి సంబంధించిన ఇష్యూలో ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్ళ నుంచి కూడా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందా? జనరల్ గా ఇప్పుడు SB వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ వాళ్ళకి ఇదే పని మీద ఉంటారు. వీళ్ళు రేపొద్దున ఎవరన్నా ఉన్నారా, వీళ్ళపైన నిఘా ఉందా, వీళ్ళ క్రైమ్ లోనా ఇన్వాల్వ్ అయినారా, లేదు వీళ్ళు ఏదైనా ఫోన్లలో, ఇప్పుడు ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఆ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత దీంట్లో ఏదైనా స్పెషల్ గా వాళ్ళు ఏదైనా ఒక రూట్ ని కనుక్కొని తద్వారా ఏమైనా చేస్తున్నారా, ఇవన్నీ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, SB వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరెవరి ఫోన్ల పైన ఉంటారు. అందుకే కదా ఫోన్ ట్యాపింగ్ ఎందుకుంది అంటే ఇటువంటి వాళ్ళపైన నిఘా పెట్టడానికి, ఎక్స్ట్రీమిస్టులు కానీ ఇటువంటి ఉగ్రవాద సంస్థలు ఏమేం చేస్తున్నారు అని, వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కాల్లో ఏ టర్మ్ లో మాట్లాడుకుంటారు అనే దానిపైన ట్యాప్ చేసి కనుక్కోవడానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్. కానీ దురదృష్టవశాత్తు అది మిస్యూజ్ అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ రెడ్డన్న గారు. సో మొత్తానికైతే అస్రత్ కాలనీకి పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఉదయం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ ఇంటికి తాళం వేసింది. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే సాజిద్, నవీద్ అక్రమ్లు ఇండియాకు 6 సార్లు 6 అకేషన్ టైంలో కూడా 6 సార్లు వచ్చారని చెప్పి డీజీపీ శివేందర్ రెడ్డి తను ఇచ్చిన ప్రెస్ నెట్లో పేర్కొన్నాడు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా వచ్చి ఇక్కడే ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ISISకు సంబంధించిన మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళని కూడా ఖచ్చితంగా రిక్రూట్ చేసి ఉంటారన్న అనుమానాలను కూడా ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా
ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు చేయమని తెలంగాణ పోలీసులకు చెప్పింది. తెలంగాణలో ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రస్తుతం రంగంలోకి దిగారు. వీళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఫోన్లన్నింటినీ ఆల్రెడీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. వాళ్ళ ఫోన్లకు సంబంధించిన కాల్ రికార్డ్స్ కానీ వాళ్ళు ఒకవేళ ఈ కాల్పుల ఘటనకు ముందు ఇండియాలో ఉన్న వీళ్ళతో మాట్లాడారా, లేదంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కాల్స్ మాట్లాడారు, ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్కి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వీళ్ళకి సంబంధించిన వ్యక్తులతో ఏమన్నా మాట్లాడారన్న కోణంలో ప్రస్తుతం అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు జరుగుతుంది. టోలీ చౌక్ కానీ, మలక్పేట్ కానీ, షాలిబండ, ఓల్డ్ సిటీ, బార్కస్ కానీ ఈ ప్రాంతాలపైన ప్రస్తుతం అయితే నిఘా కొనసాగుతుంది. ఇద్దరు డీసీపీలను కూడా సౌత్ జోన్లో, సౌత్ వెస్ట్ డీసీపీ ఇద్దరు డీసీపీలు ప్రస్తుతం సౌత్ జోన్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా నిఘా నీడలో ఉండాలని చెప్పి డీజీపీ శివేందర్ భావించారు. ఇప్పటికే కమిషనర్ సజ్జనార్ కూడా ఆ ప్రాంతంలో ఉన్న స్పెషల్ బ్రాంచ్లో కానీ మిగతా ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఇందులో టెర్రరిస్టులకు సంబంధించిన ప్రతి పాత్ర కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోషిస్తుంది కాబట్టి సిఐసెల్ సంబంధించిన ఐపీఎస్ అధికారులు కానీ మిగతా వాళ్ళు ఆఫ్ ద రికార్డులో పనిచేసే స్లీపర్ సెల్స్గా ఉన్న పోలీసులు కానీ ప్రస్తుతం రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఒక టోలీ చౌకే కాదు, టోలీ చౌక్కి సంబంధించిన వాళ్ళ అస్నత్ కాలనీలో ఉంటున్నారు కానీ వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఒకవేళ హైదరాబాద్లోనే వాళ్ళ నివాసమా, లేదంటే ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించిన చుట్టాలు ఉన్నారా, బంధువులు ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే సాజిద్ ఇల్లు కూడా ఒక లాబిష్గా ఉంది. 3-4 ఫ్లోర్ల వరకు కూడా బిల్డింగు ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తుంది. ఆ బిల్డింగు ఉంది. బిల్డింగు ఫ్రంట్ గేటుకు మాత్రం తాళం వేసింది. భారీగా సంపాదించి ఆస్ట్రేలియాకి వెళ్ళి కూడా వెల్ సెటిల్ అయిన తర్వాత అక్కడే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తన కొడుకు తను కలిసి యూదులపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విధానం పైన ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. వాళ్ళని మోటివేట్ చేసిన ఐసిస్ వాళ్ళకి ఏ ఆశ చూపింది, లేదంటే